ప్రైజ్ ద లార్డ్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు కృపగలిగిన వాడు కదా, అందుకే ఆకాశాన్ని తన మహిమనంతా విడిచిపెట్టి మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు రక్షణ ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. తనను ఎవరు అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలయ్యే అధికారాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. ఇందు మూలంగా ఆయన కృపగలిగిన వాడని మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ పాపభూయిష్ట లోకంలో అపవాది బలత్కారముతో నింపేసిన ఈ లోకంలో అడుగడుగున క్షణక్షణమున దేవుడు మనకు సహాయకుడుగా ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తున్న తీరును బట్టి చూస్తూ ఉంటే ఆయన ఎంత కృపగలిగిన వాడో అర్థమవుతా ఉంది. లోకంలో ఆయా రకాల శ్రమల నుండి, ఆయా రకాల బాధల నుండి, ఆయా రకాల అపవాది ఉచ్చుల నుండి, అపవాది శోధల నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు అన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ రోజుకి మనం నిర్మూలం అవ్వలేదు అని అంటే ఎడతెగక ఆయన తన వాత్సల్యాన్ని మన ఎడల కనుపరుస్తున్నాడు కాబట్టే. మన గొప్పతనమేమీ లేదు. మన జ్ఞానము, మన చదువు, మన బలము, మన ఆరోగ్యము ఎందుకు పనికిరావు. మన ఆయుష్ ఏమాత్రము, మన జీవితం ఏమాత్రము, మన బ్రతుకు ఏ పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారం. అతిశయించడానికి ఏమీ లేదు. ఏదైనా ఈరోజు మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప తప్ప మరొకటి లేదు. చాలామంది తమకున్న దాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. ఇదంతా నా శ్రమే, నేను, నాది, మా పిత్రార్జితం ఇది, ఇదంతా నాదే అని అతిశయపడుతూ ఉంటారు. ఏది ఈ లోకంలో మనది కాదు. మనదంటూ ఏదైనా ఉందంటే అదంతా దేవునిదే, ఆయన ఇచ్చిందే. ఆయన కృపను బట్టే క్షణాలు మన మీద దొర్లుతూ ఉంటాయి, దినాలు మన మీద గతిస్తూ ఉంటాయి. ప్రవ్వా, నీ వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కాబట్టి మేము నిర్మూలం కాకుండా ఉన్నామని నువ్వు కృతజ్ఞతతో దేవుని దగ్గరకు వస్తే ఆయన కృపను అధికంగా పొందుకుంటావు. ఒకవేళ ఈ లోకంలో నిన్ను నిర్మూలన చేయాలని ఆయా రకాల అపవాది శక్తులు ప్రయత్నం చేస్తున్నాయేమో, సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడేమో, దురాత్మ నీ మీద ప్రభావితం చూపాలని చూస్తున్నాడేమో, ఏం కృంగిపోకు. ప్రభా, నీ వాత్సల్యం అప్పుడప్పుడు ఉండేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది, ఎడతెగకు ఉండేది, మానకుండా ఉండేది కనుక నీ వాత్సల్యం నాకు దయచే ప్రభా అని ప్రభువుని అడుగు. ఆయన కృపగలిగిన వాడు. నీవు నిర్మూలం అవ్వవు. మనుషులు నిన్ను నిర్మూలన చేయాలని, నిన్ను తగ్గించాలని, నిన్ను అణగద్రొక్కాలని, నిన్ను పాడు చేయాలని, 10 మందిలో నిన్ను అవమానపరచాలని, నిన్ను హింసించాలని వారు ప్రయత్నం చేస్తున్నాను. వారి ప్రయత్నాలన్నీ విఫలం చేసే దేవుడై అన్నాడు. నీ కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు అన్నాడు. ఆయన కనికరం ఎప్పటికీ మానిపోదు. ఒకవేళ ఆయనకి విరోధమైన జీవితాన్ని ఏమైనా జీవించినా ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకుని వస్తే, తప్పు తెలుసుకుని వస్తే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే మరలా తన కనికరాన్ని నీకు చూపిస్తాడు. మరలా నేను కాదనే దేవుడు కాదాయన. నిన్ను దగ్గర చేర్చుకునేవాడు, దరికి చేర్చుకునేవాడు, చెంత చేర్చుకునే దేవుడే అన్నాడు. రట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆయన చెంతకు చేరు, ఆయనను వేడుకో, ఆయనను ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు కృప కలిగిన వాడు ప్రభువా. మేము చేసిన దోషములను బట్టి మమ్మల్ని శిక్షించి మమ్మల్ని అణిచివేసే దేవుడు కాదు. నీ దగ్గరికి మేము చేరినప్పుడు ఎడతెగకుండా నీ వాత్సల్యాన్ని మాకు చూపించే దేవుడుగా మరొక్కసారి మాకు పరిచయం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నీ వాత్సల్యాన్ని మా జీవితంలో కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.